నమస్తే, నేను మీ అశ్విని కుమార్. రామ్ మందిరం ఇనాగరేషన్కి రాని వాళ్ళు, శ్రీరాముడే లేదు అని చెప్పిన వాళ్ళు, అసలు రామాయణమే కల్పిత కథ అన్నవాళ్ళు, రామ్ మందిరానికి కొన్ని సంవత్సరాలు అడ్డం పడిన వాళ్ళు, హిందూ కార్యకర్తల మీద, రామ్ సేవకుల మీద కాల్పులు జరిపిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా గొంతు లేపి ఒక్కసారి రాముని మీద భక్తి వచ్చేసింది. అయోధ్యను కొంతమంది దర్శించుకోవడానికి ప్రయత్నించారు, కొంతమంది సోషల్ మీడియాలో హోరెత్తిచ్చేశారు, కొంతమంది అయితే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకులందరూ అయోధ్యలో రాముడికి ఏదో జరిగిపోయిందంటూ గొగ్గోలు పెట్టి ఒక్కసారి ప్రేమ ఒలకపోశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ఎక్కడా కూడా ప్రత్యర్థుల చేతికి చెక్కట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్వెస్ట్మెంట్సు, లా అండ్ ఆర్డర్ విషయంలో, ఎంప్లాయ్మెంటు ఏ రకంగా చూసుకున్న యోగి చాలా ముందున్నాడు మిగతా పార్టీల కన్నా కూడా. మూడోసారి ఎట్లాగైనా విజయం బ్రేక్ వేయాలి యోగి ఆదిత్యనాథ్కి బ్రేక్ వేయాలి. ఉత్తరప్రదేశ్ని కైవసం చేసుకోవాలి. 2029 లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా సరే మళ్ళీ స్థానాలు గెలుచుకోవాలన్నది కాంగ్రెస్ కూటమి లక్ష్యం. దానికి టార్గెట్ హిందువుల్ని డివైడ్, హిందూ మనోభావాల్ని దెబ్బకొట్టాలి, హిందువుల్ని విడగొట్టాలి. చాలా తెలివిగా ప్లాన్ స్కెచ్ చేశారని చెప్పచ్చు. పూర్తిగా ఈ అయోధ్య రామ మందిరంలో ఒక పెద్ద కుట్ర. ఈ కుట్ర వెనుకున్న అసలు నిజం ఏంటి? కొద్దిగా లెంతీ అయినా కూడా ఫాస్ట్గా చదవటానికి ప్రయత్నిస్తాను. పూర్తిగా అసలు దీని వెనక కుట్ర ఏంటి? ఈ భక్తుల విశ్వాసాన్ని, రామ్ భక్తుల నమ్మకాన్ని ఎవరు కాపాడారు? అందరికీ తెలిసిందే. చంపత్ రాయ్జీ మీద పూర్తిగా ఒక పెద్ద కట్టుకథని అల్లారు, డిఫేమ్ చేయడానికి ప్రయత్నించారు. రామ్ మందిరాన్ని ఎప్పుడూ లేనట్టుగా కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ లేదా హిందూ వ్యతిరేక శక్తులు, కాంగ్రెస్ వెనుకుండి నడిపించిన కొన్ని రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా రామ్ మందిరంలో ఈ కానుకల దొంగతనం సనాతన విశ్వాసానికి అయితే తీవ్రమైన గాయాన్ని అయితే మిగిల్చింది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది క్షమించరాని నేరం కూడా. కానీ హిందూ వ్యతిరేక శక్తులు ఈ ఘటనని తమ హిందూ వ్యతిరేక ఎజెండాకి ఒక డాల్గా వాడుకుంటాం. దానివల్ల ఎంతోమంది రామ్ భక్తులు భ్రమపడి మొత్తం అంతా కూడా తప్పుదోవ పట్టడం, ఇదంతా కూడా అన్నిటికన్నా ప్రమాదకరమైనదిగా మారింది. నిజంగా మనం చూస్తే రామ్ మందిర్ నిర్మాణం కోసం తన జీవితాన్ని దారపోసిన ఒక తపస్వి మందిరం లోపల కొందరు ద్రోహులు కన్నం వేసినప్పుడు ఎవరి మెలకువ వల్ల దొంగల ముసుగులు తొలగిపోయాయో అలాంటి మహోన్నత వ్యక్తి శ్రీ చంపత్ రాయ్జీ. ఆయన పరిపాలనా లోపం అనే పేరుతో ఆయన్ని పూర్తిగా బలిపశువం చేశారు. ఈ రామ మందిరానికి సంబంధించిన ఇష్యూలు అంతా కూడా ఆయనపై బురద చల్లటం, ఆయన క్యారెక్టర్ అసాసినేషను, అలాగే కుటిల ప్రయత్నాలని చెప్పచ్చు. హిందూ వ్యతిరేకులంతా కూడా రామ జన్మభూమి ఉద్యమ వ్యతిరేక దీర్ఘకాలిక కుట్రలో ఇదంతా కూడా ఒక భాగమే. మీడియా సంచలనం కోసం ఎంత నీచమైన రిపోర్టింగ్తో చంపత్ రాయ్జీని క్యారెక్టర్ని అసోసియేషన్కి పాల్పడినప్పటికీ నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న కొద్దీ కూడా వాళ్ళందరూ అయిష్టంగానే నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. హిందూ వ్యతిరేక నెరేటివ్స్ యొక్క పూర్తిగా గోల లేకుండా ఎవరైనా ఈ నిజాన్ని నిష్పక్షపాతంగా చూస్తే అసలు సత్యమేంటో పాలు నీళ్ళలాగా చాలా స్పష్టంగా కనబడుతుంది మన కళ్ళకి. రామ జన్మభూమి ఈ తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్జీ తన ప్రాణపదమైన నిజాయితీ ధైర్యంతో రామ్ భక్తుల నమ్మకాన్ని కాపాడడానికి ఎలా నడుం బిగించారు అనే సత్యం కూడా కొద్ది రోజులు మసకబారినట్లు అనిపించిన అన్ని కోణాల నుంచి విచారించినప్పుడు ఒకే నిజం బయటకు వస్తోంది. దొంగతనం, వెలుగు చూడడం మరియు కాపలదారుల్ని అప్రమత్తత అని చెప్పచ్చు మనం. మే నెల 2026లో మందిర ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. కానీ కొందరు లోపల దురాస్పరులైన ఉద్యోగులు తమ కుట్రలు పన్నుతున్నారు. నిరంతరం మందిర ఏర్పాట్లో మునిగి తేలే చంపత్ రాయ్జీ ఎక్కడో ఏదో తేడా కొడుతోందని గ్రహించాడు. అనుమానం కూడా వచ్చింది ఆయనకి. మందిరంలో ఏళ్ల తరబడి సేవ చేస్తున్న వ్యక్తికి అక్కడ వాతావరణాన్ని బట్టి ముప్పు సంకేతాలు క్లియర్గా తెలిసిపోతాయి. ఈ చంపత్ రాయ్జీకి కూడా అలాగే అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఆయన మందిరానికి వచ్చే కానుకల్ని రామ్ భక్తులకి అపారమైన విశ్వాసానికి ప్రతీకలు
అందులో ప్రతి రూపాయి వెనక శక్తి ఉంది, భక్తి ఉంది. ఈ భక్తితో ఎవరైనా ఆటలాడుకుంటుంటే చంపతరాయ్జీ లాంటి వ్యక్తులు ఎవరూ కూడా సహించే వ్యక్తి కాదు. మే నెలలో ఒక దాత పెద్ద మొత్తంలో డొనేషన్ కానుక సమర్పిస్తారని చెప్పారు. ఆ మొత్తం ఎంతో కూడా ఎవరి ఊహల్లో లేదు, స్పష్టమైన సమాచారం అయితే ఉంది. వారిని ఆ సొమ్ములు విరాళాలు బట్టి అంటే దానపత్రిలోనే వేయమని చెప్పారు, దాన పాత్రలో డొనేషన్ బాక్స్లో వేయమని చెప్పారు. విషయం అక్కడితో ముగిసిపోవాలి. కానీ కౌంటింగ్ రిపోర్ట్ వచ్చినప్పుడు షాకింగ్ విషయం బయటపడింది. ఆ వ్యక్తి సమర్పించిన మొత్తం కంటే లెక్కించిన మొత్తం చాలా తక్కువ అని తేలింది. ఇక్కడే చంపతరాయ్జీ ఆలోచనలో పడ్డాడు. ఆయన దాతలిచ్చిన సొమ్ముకి కౌంటింగ్ రిపోర్ట్కి మధ్య ఉన్న తేడాని ఆయన పదునైన దృష్టి పసిగట్టింది. ఇది పైపైన కనిపించే లెక్కలు తప్పు కాదని, అంతకంటే పెద్ద విషయమే ఆయన గ్రహించారు. ఇది కేవలం పొరపాటు కాదు, లోపల జరిగిన కొద్దీ పెద్ద దొంగతనం అని అర్థం చేసుకున్నాడు ఆయన. ఒక అప్రమత్తమైన కాపలాదారులాగా ఆయన వెంటనే రంగంలోకి దిగారు. కొందరు వ్యక్తులు మోసపూరితంగా కానుకలు సొమ్ముని తమ జేబుల్లో నింపుకుంటున్నారని తెలిసినప్పుడు చంపతరాయ్జీ తీవ్రమైన పూర్తిగా అసలు ఆయన ఆగ్రహానికి లోనైనప్పటికీ తన బాధ్యతలకు కట్టుబడి అవసరమైన కఠినమైన చర్యలు తీసుకునే వివేకాన్ని అయితే ఆ నిమిషాన్ని ప్రదర్శించారు చంపతరాయ్జీ. నిజం ఏంటంటే మే 27 నాడే చంపతరాయ్జీ స్వయంగా తీవ్ర ఆక్రోశంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెంటనే ఎఫ్ఐఆర్ సమోదు చేసి నిందితుల్ని జైలు పాలయ్యేలాగా చూడాలన్నది ఆయన తాపత్రయం. ఆ తర్వాత ఎవరినైతే చుట్టుముట్టి వేధించారో అదే వ్యక్తి అందరికంటే ముందుగా చట్టం తలుపు కూడా తట్టారు, ఆయనే చంపతరాయ్జీ. కానీ విచిత్రం చూడండి, ఆయన పెంచి పోషించిన వ్యవస్థలోనే కొన్ని అదృశ్య శక్తులు ఆయన అడ్డుకున్నాయి. ఎవరో ఒత్తిడి తెచ్చారు, ఎఫ్ఐఆర్ సమోదు కాకుండా చూశారు. ఎవరా వ్యక్తులు, ఎవరు అడ్డుకున్నారు, ఎవరి ఆదేశాల మేరకు అడ్డుకున్నారు, ఇవన్నీ బయటకు రావాల్సిన విషయాలు. చంపతరాయ్ కనుక ఈ విషయాన్ని నొక్కివేయాలనుకుంటే మే 27నే పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు ఆయన? దొంగతనాన్ని దాచాలనుకుంటే అందరికంటే ముందుగా ఎఫ్ఐఆర్ కోసం ఎందుకు ప్రయత్నిస్తారు? ఎవరినైనా కాపాడాలనుకుంటే చట్టం తలుపు ఆయన ఎందుకు తడతారు? వ్యూహాత్మకంగా ప్రతిఘటన, దొంగల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం, ఇవన్నీ కూడా చంపతరాయ్జీ ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదు. ఆయన వెనక్కి వచ్చి కూడా ఎక్కడ ఖాళీగా కూర్చోలేదు. ఇక్కడే ఇది అర్థం చేసుకుంటాం చాలా ముఖ్యం. ఎఫ్ఐఆర్ ఆగింది కానీ చర్యలు ఆగలేదు. మొదటిసారి మూసుకుపోయినప్పుడు మరో చట్టపరమైన మార్గాన్ని వెతికారు చంపతరాయ్జీ. దొంగిలించబడిన సొమ్ముని రికవరీ చేయాలి, దొంగల్ని పట్టుకోవాలి, ఆధారాలను భద్రపరచాలి, మందిర ప్రతిష్టను కాపాడుతూనే ఆయన నేరాన్ని నిరూపించాలి. ఇందుకోసం ఆయన దొంగిలించిన సొమ్ముని 100% రికవరీ చేయటమే లక్ష్యంగా పెట్టుకుని మిషన్ మోడీ వ్యూహాన్ని అవలంబించారు. మందిరంలో సీసీటీవీ ఉంది, ఫుటేజ్లు పరిశీలించడం ప్రారంభించారు. దానపాత్రలు, కౌంటింగ్ సెంటరు, రాకపోకల మార్గాలు, నోట్ల కట్టలు, డిపాజిట్ ప్రక్రియ, ప్రతి చిన్న విషయంపై కూడా చంపతరాయ్జీ నిఘా పెట్టారు. చంపతరాయ్జీ ఊహలతో పనిచేయలేదు. అనుమానాలని తిరుగులేని ఆధారాలుగా మార్చడానికి, దొంగల్ని పక్కా సాక్ష్యాలతో పట్టుకోవటానికి ఆయన దానపాత్ర లోపల హిడెన్ సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయించారు. మందిర భద్రతలో ఉన్న రిటైర్డ్ మిలిటరీ సిబ్బంది, పోలీస్ బలగాలు మరియు నమ్మకస్తులైన హక్కుల్ని కలుపుకొని, వ్యక్తులను అందరినీ కలుపుకొని తన పరిపాలనా నైపుణ్యంతో దొంగల చుట్టూ ఎలాంటి వల పన్నారంటే దొంగలు తప్పించుకుంటానికి ఇంకెక్కడ ఎలాంటి మార్గం కూడా లేకుండా పోయింది. ఒకరోజు హఠాత్తుగా తనిఖీలు నిర్వహించారు, స్క్రీనింగు. కానీ ఎవరో దొంగలకి ఈ తనిఖీల విషయం లీక్ చేయడంతో వారు ఆ డబ్బుల్ని జేబుల్లో పెట్టుకోకుండా బాత్రూంలో దాచారు. ఈ సొమ్ముని ఇదంతా కూడా చూసి చంపతరాయ్జీకి సమాచారం అందించారు అక్కడున్న సఫాయి కార్మికులు. అప్పటికే హిడెన్ సీసీటీవీ మరియు ఇతర మార్గాల ద్వారా కీలక ఆధారాలను కూడా సేకరించబడ్డాయి. జూన్ 5 ఆ రోజు రాత్రి చరిత్రకు సాక్షిగా నిలిచింది. చంపతరాయ్జీ స్వయంగా పోలీసులతో కలిసి అనుమానితుల ఇళ్లపై దాడులు, రైడ్స్ చేయించారు. పక్కా ప్రణాళికతో దొంగలు ఒకరి తర్వాత ఒకళ్ళు దొరికిపోయారు. ఒకరింట్లో డబ్బు దొరికింది, మరొకరి బ్యాంక్ ఖాతాల్లో దొరికింది. చంపతరాయ్జీ మరియు పోలీసులు ఈ సమర్థవంతమైన ప్లాన్ వల్లనే దాదాపు 79,50,000 రూపాయల వరకు రికవరీ అయ్యాయి. అందులో 58 లక్షల రూపాయల వరకు నగదు రూపంలో ఉన్నాయి. చివరికి దొంగలించిన డాలర్లు,
బంగారు గొలుసులు ఇవన్నీ కూడా ఆయన కఠినత్వం వల్లే తిరిగి వచ్చాయి. అంతేకాకుండా చంపత్ రాయ్జీ స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని కలిసి ఈ వ్యవహారం కోసం సిట్ ఏర్పాటు చేయాలని కూడా అభ్యర్థించారు. అయితే అసలు ఈ కుట్ర వెనక అసలు రూపం చూస్తే మనం ఆయనపై ఎలాంటి కుట్ర పన్నారు, చంపత్ రాయ్జీయే సమాధానం చెప్పాలి అంటూ ఒక తప్పుడు నెరేటివ్ని సృష్టించారు. అసలు ఆయన ఎందుకు సమాధానం చెప్పాలి? ఎందుకంటే దానపాత్రలో చేతులు పెట్టిన దొంగల్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? మే 27న ఎఫ్ఐఆర్ కాకుండా అడ్డుకున్న వ్యక్తిని ఎందుకు ప్రశ్నించలేదు? ఎవరి సిఫార్సుల వల్ల ఈ దొంగలు లోపలికి వచ్చారో ఆ వ్యక్తుల్ని వీళ్ళందరినీ కూడా ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు అనేది కూడా ఒక పెద్ద అనుమానానికి దారితీస్తోంది. దీనికోసమైనా ఈ కుట్రంతా పన్నింది, దొంగతనం చేసింది దొంగలు, దొంగతనాన్ని పట్టుకుంది చంపత్ రాయ్, ఎఫ్ఐఆర్ కోసం వెళ్ళింది చంపత్ రాయ్, పోలీసుల్ని పిలిచింది చంపత్ రాయ్, హిడెన్ కెమెరాలు పెట్టించింది చంపత్ రాయ్, రికవరీ చేయించింది చంపత్ రాయ్. కానీ బదనాం చేసింది ఎవరు? బదనాం అయింది కూడా ఎవరు? చంపత్ రాయే. స్వయంగా పోలీసుల్ని తీసుకెళ్ళి దొంగలేళ్లపై దాడులు చేయించిన ఒక సంతతిని బాధ్యతారహితం అనే ముద్ర వేసి తీవ్రంగా ముద్ర వేయడానికి ప్రయత్నించారు హిందూ వ్యతిరేక శక్తులందరూ. మందిర మర్యాదను కాపాడడానికి తన సర్వశక్తులు ఒడ్డిన ఒక రామభక్తుడిని బలిపశం చేయడానికి జరిగిన పక్కా ప్లాన్ ఇది. ఆలోచించండి, మందిరానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఒక వ్యక్తి దొంగతనాన్ని పట్టుకోవటమే కాకుండా కొన్ని నేరపూరిత సిఫార్సులతో నోట్లు లెక్కించే స్థలం వరకు చేరుకొని ఒక వ్యవస్థీకృత గ్యాంగ్ని బట్టబయలు చేశారు. చంపత్జీ కేవలం మందిర నిర్వాహకుడు మాత్రమే కాదు, పరిస్థితిని తీవ్రతను ముందే ఊహించి చర్యలు తీసుకునే నిజమైన రక్షకుడు అని కూడా నిరూపించారు. చంపత్ రాయ్జీ ఎప్పుడూ స్వార్థం చూసుకోలేదు. మందిరాన్ని ప్రొఫెషనల్ పద్ధతిలోనే నడపాలని, అర్హులైన వ్యక్తులనే ఆయన తీసుకురావాలని ఆయన ఎప్పుడూ ప్రయత్నించారు. కానీ ఆయనపై ద్వేషం పెంచుకున్నవారు ఆయన ప్రతి ప్రయత్నాన్ని తప్పుడు రంగు కలిపారు. టిన్ను యాదవ్ లాంటి వాళ్ళైతే నమ్మక ద్రోహానికి ఆయన్ని నిందన మోయాల్సి వచ్చింది. టిన్ను యాదవ్, అఖిలేష్ యాదవ్తో లింక్స్, ఫోన్ కాల్స్, డేటా ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇలాంటి కుట్రలతో చంపత్ రాయ్జీని తొలగించగలరేమో కానీ రామ్ మందిర్ త్యాగాలు చరిత్రని ఎప్పటికీ మార్చలేరు. అసత్యాలపై సత్యం సాధించిన విజయం కింద చెప్పచ్చు మనం. ఈరోజు నిజం బయటకు వస్తున్నప్పుడు ఈ చంపత్ రాయ్జీని, భక్తిని, నిజాయితీని శంకించేవాడు కేవలం మూర్ఖుడేనని ప్రపంచం చూస్తోంది. ఆయన కేవలం దొంగిలించబడిన సొమ్మును రికవరీ చేయించడమే కాకుండా చట్టానికి ప్రతి దశలోనూ సహకరించారు. ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నించిన వారు ఈరోజు సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ చంపత్ రాయ్జీ కనుక లేకపోతే ఆ దొంగలు కోట్ల రూపాయల్లో ఎప్పుడో పరారైపోయేవారని సీసీటీవీ ఫుటేజ్లు, పోలీసు రికవరీ రిపోర్ట్లు గొంతెత్తి చాటుతున్నాయి. మందిర నిర్మాణం పూర్తి కాగానే దురాస్పరుల కళ్ళు దాని మీద పడ్డాయి. దాని వెలుగుని వారు తట్టుకోలేకపోయారు. ఊరి భూమిలో రంధ్రాల్లో చేయటానికి కొన్ని ఎలుకల్ని పంపారు. ఆ ఎలుకలు ఇవన్నీ కూడా పెద్ద పుట్ట పెట్టక ముందే పూర్తిగా విషయం బయటకు వచ్చింది. చంపత్ రాయ్జీ పోరాటం ఒక యోధుని పోరాటం అని చెప్పచ్చు. వ్యవస్థలోని కుళ్ళుని శుభ్రం చేయడానికి ప్రయత్నించినందుకు ఆయన కుట్రలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మహారాణా సాంగకు కూడా ఆయన సొంత సర్దార్ల విషమిచ్చి చంపారు. చరిత్రలో ఇదేమీ కొత్త కాదు. కానీ సత్యం సూర్యుడు లాంటిది. కొద్దిసేపు మేఘాలు వెనక ఉండొచ్చు, దాగి ఉండొచ్చు, కానీ ఎప్పటికీ తుడిచిపెట్టలేదు. రామ మందిర నిర్మాత శ్రీ చంపత్ రాయ్జీ యొక్క సత్యనిష్ట నిజాయితీ మార్గం ఎంత కష్టతరమైందో రాబోయే తరాలకి ఎల్లప్పుడూ కూడా చాటి చెప్తూ ఉంటుంది. పూర్తిగా ఈ అయోధ్య రామ మందిరం మీద కుట్ర, చంపత్ రాయ్జీ మీద పెద్ద కుట్ర, రామ మందిరం మీద పెద్ద కుట్ర, హిందువుల్ని విడగొట్టాలని, హిందూ మనోభావాల్ని దెబ్బ కొట్టాలని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించిన కొంతమంది హిందూ వ్యతిరేక శక్తులు, అట్లాగే రాజకీయ పార్టీలకి ఇదో పెద్ద చెంపదెబ్బ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ.